శత్రువులు ఎందుకు మారుతారు? అర్థమైందా? కాస్త జాగ్రత్త గమనించండి. శత్రువులుగా ఎందుకు మారుతారో గమనించండి ప్రియమైన వాళ్ళరా. అర్థమవుతుందా? నీ మీద ఇతరులు ప్రేమ చూపుతూ ఉంటారు, నీ మీద దయ చూపుతూ ఉంటారు. జనులు నీ మీద దయ చూపుతున్న దాన్ని బట్టి, జనులు నీ మీద ప్రేమ చూపుతున్న దాన్ని బట్టి పక్కనోడు ఏమవుతాడో, నా మీద దయ చూపడం లేదా, నా మీద ప్రేమ చూపడం లేదా, ఆడి మీద దయ చూపుతున్నాడే, ఆడి మీద ప్రేమ చూపుతున్నాడే, వాడెవడు నిన్నగాక చెప్పండి మొన్న వచ్చినోడే, నిన్నగాక మొన్న వచ్చినోడు కదా, వాడి మీద ప్రేమ చూపుతున్నాడే, వాడి మీద దయ చూపుతున్నాడే, నా మీద ఎందుకు చూపడం లేదు? అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళరా? కాస్త జాగ్రత్తగా గమనించి. శత్రువులు ఎలా మారుతా తెలిసిన, జనులు నీ మీద చూపుతున్నా. నువ్వు ఆఫీసులో నువ్వు ఉన్నావండి, నిన్నగాక మొన్నే పోయింది, నీ పన్ను జాగ్రత్తగా చేసుకుంటా ఉన్నావు. అక్కడ ఉంది కదా, సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తా ఉన్నాడు, జాగ్రత్తగా చేసుకుంటా ఉన్నావు. నిన్నగాక మొన్న పెళ్ళి అయింది, తర్వాత కోళ్ళగా ఇంటికి వెళ్ళావు. అర్థమవుతుందా? అది ఆఫీస్కి వెళ్ళావు, లేకపోతే ఇంటికి వెళ్ళావు, లేకపోతే నీ పని నువ్వు చేసుకుంటా సుబుద్ధి కలిగి జాగ్రత్తగా ప్రవర్తిస్తూ ఉన్నావు. ప్రవర్తిస్తూ ఉంటే ఎట్టుంటుంది చెప్పరామండి? ఇంట్లో వాళ్ళ దయ నీ మీదకి వస్తుందా? వీధిలో వాళ్ళ దయ మీ మీదకి వస్తుందా? ఏమండి? ఇంటికి వచ్చిపోతా ఉన్న వారి దయ నీ మీదకి వస్తుందా? అరే అలా కోళ్ళ పిల్ల చాలా జాగ్రత్తగా ఉంటుందిరా, సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తుందిరా, ఆ అబ్బాయి నిన్నగాక మొన్న వచ్చినా మందిరానికి, నిన్నగాక మొన్న ఉద్యోగంలో చేరినా, నిన్నగాక మొన్న వచ్చినా చాలా జాగ్రత్తగా ఉంటున్నారా, జాగ్రత్తగా తన పని తను చేసుకున్నారా, ఎవరిని కదిలించుకోకుండా అని అంటే ఇప్పుడు ఏమంటుంది చెప్పండి గట్టిగా? శత్రువులు మారుతారు, శత్రువులుగా మారిపోతారు. అప్పుడు దాకా మిత్రులుగా ఉన్నా శత్రువులుగా మారిపోతారు ప్రియమైన వాళ్ళరా. ఇప్పుడు దావీదు గురించి అక్కడ మాట్లాడుకుంటున్నారు కానీ సౌలు గురించే మాట్లాడుకోవడంలే. అందుకని శత్రువులుగా మారిపోతా ఉన్నారు. ఆ మాటలు మీరు చూడండి ప్రియమైన వాళ్ళరా. ఈ చిన్న వయసులో వీడికి ఎంత పేరా, ఈ చిన్న వయసులో వీడికి ఎంత ఉద్యోగమా, ఈ చిన్న వయసులో. మొన్న నేను ఎక్కడో చూసే ప్రియమైన వాళ్ళరా, ఫేస్బుక్లో అనుకుంటా, వాడికి తిప్పి తిప్పి కొడితే 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు వాడు ఒక కంపెనీకి సీఈఓగా మారాడు. మీరు చూసే ఉంటారు, ఒక కంపెనీకి సీఈఓగా మారాడు. చిన్న పిల్లవాడండి. వాడిని చూస్తే ఎట్టుంటుంది అర్థమైందా? ఆ చిన్న పిల్లవాడిని పెద్దవారు చూస్తే, అరే మేము ఎంత చదివాము, ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది, ఎన్ని సంవత్సరాలకి ఈ స్థితిలోనికి వచ్చినాం, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పరిస్థితి వచ్చింది, ఈ హోదా వచ్చింది అని ఏమంటే వాళ్ళు అనుకుంటారా అనుకోరా? చిన్న వయసులో సీఈఓగా మారాడా? సామాన్యమైన పనా? కనుక నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు గుర్తెరగాల్సింది తెలిసినా, ఓహో దేవుని దయ నా మీద ఉంది, హల్లెలూయా, దేవుడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఇతరుల దయ నా మీద ఉంది, ఇతరులు నన్ను ప్రేమిస్తూ ఉన్నారు, వాళ్ళ ప్రేమను నేను పొందుకుంటా ఉన్నాను, వాళ్ళ దయని నేను పొందుకుంటా ఉన్నాను అని నువ్వు అనుకొని ప్రభువానికి స్తోత్రం, ప్రభువానికి స్తోత్రం అనుకుంటా ఉంటే నా దేవుడిని ఆశీర్వదిస్తానే ఉండును గాక, హల్లెలూయా, నిన్ను దీవిస్తానే ఉండును గాక, శత్రువుల ఎదుట నీకు భోజనం సిద్ధపరచును గాక, నీ తల నూనెతో అంటును గాక. అంత మాత్రమే కాదు ప్రియమైన వాళ్ళరా, ఆయన నీ గిన్నె నిండి పొర్లేటట్లుగా చేయును గాక, హల్లెలూయా. మీకు ఇంకా దీనికి సంబంధించిన వాక్యం చూపిస్తాను చూడండి. యోహాను సువార్తమానం తీయండి, 12వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్తమానం 12వ అధ్యాయం 17వ వచనం. జాగ్రత్తగా గమనించండి. ఆయన లాజరును సమాధిలో నుండి పిలిచి మృతులలో నుండి లేపినప్పుడు ఆయనతో ఉన్న జనులు సాక్ష్యమిచ్చిరి. అందుచేత ఆయన ఆ సూచక్రియ చేసిన జనులు విని ఆయనను ఎదుర్కొనబోయిరి. కావున పరిసయ్యులు ఒకరితోనొకరు మన ప్రయత్నములెట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి
ఇదిగో లోకము, గట్టిగా చెప్పండి, లోకము. ఎంతమందికి అర్థమై ఉంటుంది వాక్యం? బాగా గమనించండి, నేను చెప్తాను చూడండి. దేవుడు యేసు ప్రభు ఈ లోకంలో సంచరించున్నప్పుడు లాజరు చనిపోయాడని వింటే వెళ్ళాల వెంటనే. తర్వాత వెళ్ళి అక్కడికి వెళ్ళి బయటికి రమ్మని పిలిస్తే లాజరు వచ్చాడు. అనేక మంది చూశారు. చూసిన వారందరూ ఏమంటే ఆయనతో కూడా ఉండిన జనులు ఏం చేశారంట? సాక్ష్యం చెప్తా ఉన్నారంట. అరే, యేసు ప్రభు చచ్చిపోయిన లాజర్ని లేపాడ్రా అని అందరూ చెప్పుకుంటా ఉంటే, ఇప్పుడు ఆ సూచక క్రియ చేశానని జనులు విని, చెప్పండి, యేసు ప్రభు దగ్గరికి వస్తా ఉన్నట్టు ఎదుర్కొంటా ఉన్నారంట. యేసు ప్రభుని ఎదుర్కొనడానికి వస్తా ఉన్నారంట. ప్రియమైన వాళ్ళరా, వస్తా ఉన్నప్పుడు ఇప్పుడు వీళ్ళు చూడండి, పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములెట్లు నిష్ప్రయోజనమైనవో చూడండి. ఏం ప్రయత్నాలు? ఒరే, నేను పరిసయ్యుడిగా ఉన్నా, నువ్వు సద్దుకడిగా ఉన్నావు, నువ్వేమో ధర్మశాస్త్రోపదేశకుడిగా ఉన్నావు, ఎప్పటి నుంచో మనం పరిచయం చేస్తూ ఉన్నాం, ఎప్పటి నుంచో మనం సేవ చేస్తూ ఉన్నాం. ఏమండి, మన మాటలు ఎంతమందికి చెప్పుంటా? మన మాటలు ఎవడైనా విని మన దగ్గరికి వచ్చాడా? మన మాటలు విని మన చుట్టూ ఎవరైనా తిరుగుతున్నారా? మన మాటలు విని మన చుట్టూ ఎవరు తిరుగుతున్నారా? యేసు ప్రభు చూడు, సచ్చినవాడిని లేపాడంట. జనులందరూ సాక్ష్యం చెప్తున్నారు. సాక్షి విని అందరూ ఎడికి పోతున్నారంట? యేసు ప్రభు దగ్గరికి పోతున్నారు. చూడరా, మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాం ఆయన దగ్గరికి జనాలు పోకూడదని, ఆయన చుట్టూ తిరగకూడదని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాం? ఎంతగా అక్కడికి వెళ్ళకూడదని మనం ప్రయత్నాలు చేస్తున్నాం. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాం? అర్థమవుతుందే? మన ప్రయత్నాలన్నీ ఎలా నిష్ప్రయోజనమైపోయినవో చూడండి. లోకమంతా నోదరరేమండి, వాళ్ళ అన్నమాట దేవుడు ఇప్పుడు నిత్యంగా నెరవేరుస్తూనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజున లోకమంతా పోయిందా? నిజం చెప్పండి, మనం మాట్లాడుకుందాం. పరిసయ్యులు శాస్త్రులు అన్న మాట మనం చూస్తే, ఆ రోజున వాళ్ళు ఎక్కడుండి చూశారు? యెరూషలేములో ఉండి యేసు ప్రభుని వెంబడిస్తున్న ఒక గుంపును చూసి అన్నారు అన్నమాట, లోకమంతా. చెప్పండి, ఇప్పుడు లోకమంతా ఎవరెంట పోతుంది? యేసయ్యకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకని శత్రులుగా మారుతారు. అర్థమవుతుంది? అందుకని శత్రులుగా మారుతారు. ఆ రోజున మారుతున్నారు, ఇప్పుడు మారుతున్నారు. మొన్నెవరో చూడండి, బైబిళ్ళు పంచుతా సువార్త ప్రకటిద్దామని పోతే బైబిల్ అన్నీ తీసుకొని పెట్రోల్ పోసి తగలబెట్టారు. దేవుడు వారిని రక్షించును గాక, దేవుడు వారి మనోనేత్రాలు వెలిగించును గాక. శత్రులుగా మారుతా ఉన్నారు. ఎందుకు శత్రులుగా మారుతున్నావు? లోకమంతా, చెప్పండి, జనాలందరూ సర్వశరీరులు యేసు దగ్గరికి వస్తున్నారు. లోకమంతా ఆయన దగ్గరికి వస్తుంది. కనుక శత్రువులుగా మారతా ఉంటారు. అర్థమవుతుందా? అది గుర్తుపట్టుకోవాలి నీ వ్యక్తిగత జీవితంలో. ఇతరుల దయ, ఇతరుల ప్రేమ ఎప్పుడైతే నువ్వు చొరగొంటావో, ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో, ఎప్పుడైతే కలిగి నడిపించబడతా ఉంటావో, పక్కనోడు ఏం చేస్తాడు చెప్పరావన్నే? నువ్వు వ్యాపారం చేస్తూ ఉన్నావు, అందరు నీ దగ్గరికే వస్తూ ఉంటారు. పక్కనోడు పోనీలే అనుకుంటాడా? ఈయన చూస్తున్నారు అనుకుంటారా? ఏమనుకుంటాడు? పళ్ళు పటపట కొరుకుతాడు, కొరకడా? కొరకడమే కాదు, నోటికొసరిగా మాట్లాడతాడు. ఇది ఇంకొకరి మీద పెట్టి కూడా నిన్ను తిడతాడు. నీకు వ్యాపారం బాగా జరుగుతూ ఉంటే, నీది బాగా జరుగుతూ ఉంటే ఏమండి ఇంకొకరి మీద పెట్టి కొడతాడు. ఎందుకంటే వాడు శత్రులు. మొన్న మిత్రులే షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు, మొఖాలు చూసుకున్నారు. ఆడు నవ్విస్తే ఈడు నవ్వాడు, ఈడు నవ్విస్తే వాడు నవ్వాడు, అంతా బాగానే ఉంది. ఎప్పుడైతే జనాల దయ నీ మీదకి వస్తుందో, ఎప్పుడైతే జనాల ప్రేమని నువ్వు పొందుకుంటావో, అప్పుడు పక్కన వాళ్ళు ఎలా మారిపోతారంటే శత్రులుగా మారిపోతారు. అయినా నా దేవుడు దీవించునుగాక, అయినా నా దేవుడు ఆశీర్వదించునుగాక. హల్లెలూయా.
హల్లెలూయా. దాన్ని నీ వ్యక్తిగత జీవితంలో గుర్తెరగలిగిన పరిస్థితులకు రావాలి. ప్రియమైన వాళ్ళరా, ఎందుకు నాకు శత్రులుగా మారుతున్నారు, ఎందుకు నాకు శత్రులుగా మారుతున్నారు అని ఏమన్నా నీవు అనుకోవాల్సిన అవసరం లేదు, నేను అనుకోవాల్సిన అవసరం లే. యేసు ప్రభువుకి శత్రులుగా మారినప్పుడు నీకు మారడం నాకు మారడం పెద్ద గొప్ప సంగతే. దేవుడు తోడుగా ఉన్నవాడు, దేవుడు కాపరిగా ఉన్నవాడు, అన్ని ఆశీర్వాదాలు ఇచ్చినవాడు, అనుభవిస్తూ ఉన్నవాడు. ఏమండి, దేవుడే ఎక్కడున్నాడంట? దావీదుకి కుడి పార్శ్వాన ఉన్నాడంట. అయినా శత్రువులు ఉన్నారు. ఎందుకు శత్రువులుగా మారుతున్నారు? నీకు జయం కలుగుటను బట్టి. తర్వాత చెప్పండి గట్టిగా. నిన్ను గూర్చిన భయం వాళ్ళకి కలుగుటను బట్టి. నిన్ను గూర్చిన భయం అర్థమవుతుందా? కారణమే లేదు, నీ భయం వాళ్ళకు ఉంది. తర్వాత మూడవది చెప్పండి, ఇతరులు నీ పట్ల చూపుతున్న దయను బట్టి లేదా ప్రేమను బట్టి. ఇతరులు నీ దగ్గరికి వస్తూ ఉన్నదాన్ని బట్టి. ఇప్పుడు మీరు చూడండి, సేవా పరిచయలు కూడా మీరు ఆలోచన చేస్తే వాళ్ళు ఉదయం 5:30కి పెట్టిన జనాలు అడిగిపోతున్నారా ఏంటంట? చెప్పండి గట్టిగా. ఉదయం ఎన్ని గంటలకి? 5:30కి ఆరాధన పెడితే అడిగిపోతున్నారా? 10 గంటలకు పెడితే 10 గంటలకు పోతున్నారా? 3 గంటలకు పెడితే 3 గంటలకు పోతున్నారా? మనం 10 గంటలకు పెట్టి రెండో అని కొట్టుకుంటా ఉన్నాం మన దగ్గరికి. చెప్పరాబండి, వస్తున్నా వాళ్ళు వచ్చి ఆ గ్రామంలో అడుగు పెడుతున్నారంటేనే రామాకండి, రానిమాకండి, ఎక్కడికైనా పోండి, అక్కడికి మాత్రం దేవుడు ఆశీర్వదించునుగాక. వాళ్ళు అనుకుంటూనే ఉంటారు మన దేవుడు శత్రువుల ఎదుట చెప్పండి సిద్ధపరుస్తూనే ఉంటాడు. తర్వాత తల నూనెతో అంటుతానే ఉంటాడు. మన గిన్నె నిండి పొర్లుతానే ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మందిరం నిండడం కాదు, బాల్కనీ నిండడం కాదు, కింద కూడా నిండిపోవునుగాక. యేసు నామములు జరుగునుగాక, యేసు నామములు జరుగునుగాక. గిన్నె నిండి పొర్లునుగాక, గిన్నె నిండి పొర్లునుగాక. శత్రువుల ఎదుట భోజనం సిద్ధపరచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చెప్తాను చూడండి. ఆదికాండం 26:4. ఆదికాండం 26:4. క్షమించండి, 26:12. అందరూ మీరు అందరు చదివితే నాకు సంతోషం. ఇస్సాకు ఆదేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించిన గనుక ఆ మనుష్యుడు గట్టిగా ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచు వచ్చును. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప జన సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అంతకాలం ఆ ప్రాంతంలో ఉన్నాడు కదా. ఎవరు? ఇస్సాకు అంతకాలం ఆ ప్రాంతంలో ఉన్నాడు కదా. అంతకాలం ఆ ప్రాంతంలో ఉంటే ఏ రోజైనా అసూయపడ్డారా? ఏ రోజైనా ప్రియమైన వాళ్ళరా వారి వ్యక్తిగత జీవితంలో మనం గమనిస్తే కోప్పడ్డారా? శత్రులుగా మారారా? మారలా. అర్థమవుతుందా? ఎప్పుడైతే దేవుడు ఆ వ్యక్తిని ఆశీర్వదించడం మొదలు పెట్టాడో అక్కడ చూడండి, క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు యెహోవా అతనిని తోడై ఉండెను, ఆశీర్వదించెను. అతని ఆస్తి గొడ్లు దాసులు సమూహము కలిగినందున హల్లెలూయా. మరొక విషయం ఏంటంటే, మనం ఆశీర్వదించబడుతూ ఉండడాన్ని బట్టి శత్రువులు అవుతారు. మనం దీవించబడుతూ ఉండడాన్ని బట్టి.
మనం దినదినం వర్ధిల్లుతూ ఉండడాన్ని బట్టి శత్రువులుగా మారతారు. అంతవరకు బాగానే ఉంటారు. ఎప్పుడైతే దేవుని ఆశీర్వాదం నీ మీదకి వస్తుందో, ఆ ఆశీర్వాదం ఏమన్నా నేను అనుభవిస్తూ ఉంటావో, దినదినం వర్ధిల్లుతూ ఉంటావో, దినదినం ఏమన్నా ఆశీర్వాదం పొందుతూ ఉంటావో, దీవించబడుతూ ఉంటావో, అప్పుడు వాళ్ళు శత్రువులుగా మారుతా ఉంటారు. అప్పుడు శత్రువులుగా మారుతారు. ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు మీరు చూడండి, ఇస్సాకు ఎవరి ఆశీర్వాదమైనా తెచ్చుకున్నాడా? చెప్పరేమండి? ఎవరిదైనా కొల్లగొట్టాడా? ఎవరిదైనా దోచుకున్నాడా? ఎవరిదైనా దొంగిలించాడా? ఎవరిదైనా కలుపుకున్నాడా? పక్కన స్థలం కబ్జా చేసుకున్నాడా? నాకు అధికార బలం ఉంది, నాకు అండబలం ఉంది, కండబలం ఉందని పక్కన వాళ్ళని దోచుకున్నాడా? పక్కన వాళ్ళని కలుపుకున్నాడా? ఏమీ లేదు. ఎవరు ఆశీర్వదించారంట? గట్టిగా చెప్పండి, గట్టిగా. యెహోవా అతనిని ఆశీర్వదించును. సాక్షాత్తు భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడు, ఇస్సాకును దీవించాడు, ఇస్సాకును గొప్ప చేశాడు. ఇస్సాకుకి ఏమండి, గొడ్లు, ఎడ్లు, ఆస్తి, దాసులు, గొప్ప సమూహం దేవుడిచ్చాడు. ప్రియమైన వాళ్ళరా, అది ఎప్పుడైతే చూశారో అదే అంటారే, వాళ్ళ కళ్ళు కొడుతున్నాయని అంటారు చూడండి. వాళ్ళ కళ్ళు కొట్టాయి. ఎప్పుడైతే కొట్టాయో ఇప్పుడు ఇక శత్రులుగా మారిపోతా ఉన్నారు. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళనా? దాన్ని నీ వ్యక్తిగత జీవితంలో ఆలోచన చేయుదువుగాక. వాళ్ళేమనుకుంటారు, ఒకవేళ ఆశీర్వాదం పొందినా మాకంటే ఎక్కువ పొందుతాడా? మాకంటే ఎక్కువ పొందకూడదే. పక్కనోడు కోరిక ఎట్టుంటది? పోనీలే, ఆశీర్వాదం మందునిలే, నాకంటేనా, మాకంటే మంచి ఉద్యోగమా, మా పిల్లల కంటే మంచి ఉద్యోగమా అనరా? అర్థమవుతుందా? ఆశీర్వాదం పొందలను కాదనట్ల, మాకంటే ఎక్కువ, మాకంటే ఎక్కువ, మాకంటే ఎక్కువ, మేమెవరమే ముందు నుంచి ఇక్కడే. చెప్పమండి, ఫిలిష్తీయులు ఎవరు? దేశం వాళ్ళది, ప్రాంతం వాళ్ళది, ఆ స్థలము వాళ్ళది, భాష వాళ్ళది, అంతా వాళ్ళదే, అంతా వాళ్ళదే. కనుక మాకంటేనా, మాకంటే దీవించబడ్డామా, మాకంటే ఎక్కువ ఆశీర్వదించబడ్డామా? ఆశీర్వదించబడుటను పట్టి ప్రియమైన వాళ్ళరా శత్రువులుగా మారుతారు. అర్థమవుతుందా? అదే సమయంలో మీరు చూడు, ఒక ఇంట్లో నువ్వు దాసుడిగా ఉండు, దాసుడిగా ఉండు. దాసుడిగా ఉన్నంతకాలం నీ మీద వాళ్ళకి కోపం ఉంటుందా? నీ మీద వాళ్ళకి పక్క ఉంటుందా? నీ మీద వాళ్ళకి శత్రుత్వం ఉంటుందా? ఉంటుందా? ఎందుకని? ఏదన్నా అవసరమైతే, అయ్యా 100 రూపాయలు కావాలయ్యా, అయ్యా 1000 రూపాయలు కావాలయ్యా, అయ్యా పెళ్లి పెట్టుకున్నాను, 1,00,000 రూపాయలు అప్పు కావాలయ్యా, 1,00,000 రూపాయలు అప్పు కావాలయ్యా అని వాళ్ళ దగ్గర ఏమన్నా అణిగిమణిగి ఉండి, చెప్పు శాతంలో ఉండి, ఏమంటే నువ్వు ఎంతకాలం అయితే ఉంటావో అంతవరకు వాళ్ళు శత్రులుగా మారరు. అర్థమవుతుందా? ఉన్నది ఉన్నట్లే ఉంటే నువ్వు శత్రువుగా మారవు, పొరపాటు కూడా మారవు. ఏది, నువ్వు ఏ రోజుకైనా అడుక్కు తినేవాడిగా, ఏ రోజుకైనా ఒకరి దగ్గరికి పోయి చేయి చాపేవాడిగా, అయ్యా 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 అని అనుకునేవాడిగా నువ్వు ఉన్నంత కాలం ఎవరు శత్రులుగా మారరు. ఎప్పుడైతే దేవుని ఆశీర్వాదం పొంది నీకేమైనా 1,00,000 రూపాయలు కావాలి నన్ను అడిగిస్తా అను, వాళ్ళ దగ్గరికి పోయి, ఎవరి దగ్గరికి పోయి, ఎక్కడైతే నువ్వు దాసుడిగా ఉంటావో, ఎక్కడైతే పని మనిషిగా ఉంటావో, నీకేదన్నా అవసరమైతే నేను ఇస్తా 1,00,000 రూపాయలు అను. అప్పుడేమో ఎట్టుంటదే, వీడు నా ఇంట్లో కూలి పని చేసి, నా ఇంట్లో దాసుడిగా చేసి, నా ఇంట్లో ఏమండి పాసి పని చేసుకుని వీడు నాకే, అప్పుడు నీ పని ఎట్టుంటుంది? అప్పుడు ఆలోచన చేయి. అప్పుడు 100 పెడతారా? పెట్టినా కూడా ఇట్లా చూపు మారిపోద్ది, తర్వాత అంత మారిపోద్ది అనమాట. కారణం ఏంటి? నీవు దేవుని ద్వారా ఆశీర్వదించబడుటను బట్టి ప్రియమైన వాళ్ళరా శత్రువులుగా మారిపోతారు. అర్థమవుతుందా? ఆ స్థితి నువ్వు గుర్తెరగలగాలి ప్రియమైన వాళ్ళరా. రోజు రోజుకు నువ్వు ఎంతగైతే అభివృద్ధి పొందుతూ ఉంటావో అంతగా శత్రువులు లేస్తానే ఉంటారు, లేకుండా ఏమంటారు. ఎస్ఎన్ గారు చెప్పేవాళ్ళు అయితే మేరకు కూడా చెప్పేది ఏమని తెలిసిన, మనం గుడి కడితే వాడు గుడిసె కడతాడంట. గోరంట్లో అప్పుడు గుడి కట్టాం, మనం మందిరం కట్టాం, అంతవరకు ఏమీ లేదాడ. వాడు పక్కలోనే ఒకటి పెట్టాడు,
మనం గుడి కడితే వాడు గుడిసె కడతాడు తప్పకుండా. నువ్వు ఎంతగైతే ఆశ్రయించబడుతుంటావో, ఎంతగైతే దీవించబడుతూ ఉంటావో అంతగా శత్రువులు లేస్తానే ఉంటారు. అయినా నువ్వు భయపడకుందువుగాక, అయినా నా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక, అయినా మన దేవుడు మన ఆశీర్వదించునుగాక, భోజనము సిద్ధపరచునుగాక, తల అంటునుగాక. ఆయన వారి కళ్ళ ముందే వాళ్ళు కుళ్ళుకొని ఏడ్చేటట్లుగా ఆశీర్వదించునుగాక, అసూయపడేటట్లుగా ఆశీర్వదించునుగాక. కొట్టు, గట్టిగా కొట్టు. యేసు నామములో దేవునికి మహిమ కలుగునుగాక, యేసయ్యకి మహిమ కలుగునుగాక, యేసయ్యకి ఘనత కలుగునుగాక, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? ఎవరైతే మన అభివృద్ధిని చూడలేకుండా మనకు శత్రులుగా మారిపోతుంటారో వాళ్ళు శత్రులుగా మారుతానే ఉండని. మన దేవుడు ఏం చేస్తాడంట? భోజనం సిద్ధపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. తలని ఏం చేస్తాడు? నోటితో అంటుతానే ఉంటాడు. ఇంకా ఆనందించరా. ఆ తర్వాత ఏం చేస్తాడంట? గిన్నె నిండి ఇంకా నువ్వు పొరలు చేయునుగాక. హల్లెలూయా. మీరు అక్కడే 15 వచనం చూడండి, అక్కడే 15 వచనం చూడండి, జాగ్రత్తగా గమనించండి. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిష్తీయులు మన్ను పోసి ఆశీర్వాదం పొందింది ఎవరు? చెప్పండి గట్టిగా. ఇస్సాకు దేవుని ఆశీర్వాదం పొందుతా ఉన్నాడు, దేవుడు దీవిస్తూ ఉన్నాడు, క్రమక్రమంగా అభివృద్ధి పొందుతూ ఉన్నాడు. ఇప్పుడు ఈ శత్రువులు వచ్చి ఎవరు తవ్విన బావులు పూడ్చి చేశారంట? ఇతడు దొవ్విన బావులు పూడిస్తే పర్లే, ఇబ్బందిలే. ఇతడు దొవ్విన బావులు పూడిస్తే పర్లే. పోనీలే, నేను వచ్చి తవ్వాను కాబట్టి పూడ్చారులే అని అనుకోవచ్చు. ఓకే, కాదనట్లే. ఇప్పుడు పూడ్చింది ఏ బావులు? అవేం చేసేయండి. అంతకుముందు వాళ్ళ తండ్రి ఆ ప్రాంతంలో ఉన్నాడు కదా, ఆ ప్రాంతంలో ఉండి ఏమంటే బతికాడు కదా, తవ్వుకున్నాడు కదా, బావులు తవ్వుకున్నాడు కదా, ఆ నీళ్లు వాడుకున్నాడు కదా, ఆయన హక్కు ఉంది కదా. అవి కూడా ఏం చేశారు వీళ్ళు? సామాన్యులు కాదు. అర్థమవుతుందా? తండ్రి తవ్విన బావులు కూడా పూడుస్తారు. నువ్వు పొందిన ఆశీర్వాదం కాదు ప్రియమైన వాళ్ళరా, అది పాడు కావడం కాదు. నువ్వు తండ్రిది పొందుకుని ఉంటావే, తండ్రి ద్వారా నీకు సంప్రాప్తించే దాన్ని కూడా పాడు చేయాలని చూసేవాళ్ళు ఉంటారు ప్రియమైన వాళ్ళు. నువ్వు ఎంతగా ఆశీర్వాదం పొందుతూ ఉంటావో అంతగా లేస్తూనే ఉంటారు. వాళ్ళు ఎంతగా లేస్తూ ఉంటారో అంతగా నా దేవుడు దీవించునుగాక, అంతకంటే ఎక్కువగా దీవించునుగాక. ఆ మాట చూడండి అక్కడ. అబీమెలెకు నీవు మాకంటే బహుబలము గలవాడవు కనుక మా యొద్ద నుండి వెళ్ళిపో, ఎందుకు? ఆ ప్రాంతంలో ఉండి వాళ్ళకంటే ఆశీర్వాదం పొందాడు, ఆ ప్రాంతంలో నుండి వాళ్ళకంటే దీవెన పొందాడు. ఆ వాళ్ళ ప్రాంతంలో ఉండే వాళ్ళని మించిన దీవెన ఎప్పుడైతే పొందాడో ఆ పొందడాన్ని బట్టి వాళ్ళు అంటారు, మాకంటే నువ్వు బహుబలం ఎక్కువైపోతుందిరా, నీకు బలం ఎక్కువైపోతుందిరా. మేమేడ పుట్టి పెరిగినోడికి మాకు బలం లేదే, మేము పుట్టి పెరిగిన వాళ్ళకి మాకు చెప్పండి మంది బలం తగ్గిపోతుంది, కడ బలం తగ్గిపోతుంది, అన్ని బలం తగ్గిపోతున్నాయి. నీ బలం ఎక్కువైపోతుంది, నీ బలం ఎక్కువైపోతుంది, బహుబలంగా మారిపోతుంది. దాన్ని బట్టి శత్రువులుగా మారుతారు ప్రియమైన వాళ్ళరా. మీ వ్యక్తిగత జీవితంలో కూడా కాదు, సంఘములో కూడా మారుతారు. సేవ దేవుడు ఎంతగైతే ఆశీర్వదిస్తుంటాడో, సేవను దేవుడు ఎంతగైతే దీవిస్తూ ఉంటాడో అంతగా శత్రువులు కూడా ఉంటారు. మీకు అప్పట్లో చెప్పాను కదా, బాల్కనీ వేసేటప్పుడు అంత అవసరం అంటున్నా ఏంటంట, నోరు తెరవండి, అంత అవసరం అంటున్నా ఇప్పుడు వచ్చే జనాలకి అన్నారు. అర్థమవుతుందా? మొన్న మా పిల్లలకు కూడా చెప్పా, అప్పట్లో మీరు ఎంతమంది సహకరించారో మీకు తెలియాలి. గుండెల మీద చేపెట్టుకుంటే మీ మనసాక్షి మీకు చెప్తుంది ఎంతమంది సహకరించారు. అవసరం అంటున్నా అన్నా,
దేవుడు వాళ్ళ కళ్ళ ముందే బాల్కనీ ఏం చేశాడు? నోరు తెరని నింపాడా లేదా? నింపాడు, ఇంకా నింపుతాడు. కళ్ళు చూస్తూనే ఉంటాయి, మీరు చూస్తూనే ఉండండి. మీ కళ్ళ ముందే మీరు చూస్తూ ఉండగానే నా దేవుడు బృహత్తరమైన కార్యం చేయునుగాక. ఇప్పుడు కొంతమంది స్థలం అవసరం అంటున్నా తీసేవాళ్ళు ఉన్నారు, దీర్ఘాలు తీసేవాళ్ళు ఉన్నారు. నేనేం నెత్తిన పెట్టుకుని పోతానా? చెప్పరామండి, నేనేం నెత్తిన పెట్టుకుని పోతానా? కొంతమంది ఉన్నారా, సహాయం చేద్దామని చూసినా ఆ బావిని పూర్తి చేస్తారు. ఉన్నారు, గనులు ఉన్నారు. కొంతమంది సహాయం చేద్దామని ముందుకు వచ్చినా ఆ బావిని పూర్తి చేస్తూ ఉంటారు. జాగ్రత్త, మీరు పూడస్తానే ఉండండి. హల్లెలూయా. తర్వాత శత్రువులుగా మారతానే ఉండండి. యేసు నామములో మీ కళ్ళ ముందు ప్రభు చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట తప్పని దేవుడు అండి. ఎవరు? నేను ఒకవేళ మాట తప్పొచ్చు, మీరు ఒకవేళ మాట తప్పొచ్చు, మనం అందరం మాట తప్పొచ్చు. ఆయన ఎవరు? నీతి కలిగిన న్యాయాధిపతి, మాట తప్పని దేవుడు. హల్లెలూయా. ఆయన మాట మరలా రివర్స్ తీసుకోడు. ఆయన నోట బయలుదేరిందా వచ్చేది కార్యం చేసి అక్కడికి వెళ్తుంది. మేఘములో నుంచి ఒక చినుకు ఎప్పుడైతే రాలి ఏమండి వచ్చి భూమి తడిపి విత్తిన వానికి ఏమండి ఆ విత్తనానికి సరిపడగా అది తడిపి ఆ విత్తనం ఫలించి ఏమండి పండేటట్లుగా చేస్తుందో అదేవిధంగా ఆయన మాట ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, హల్లెలూయా, హల్లెలూయా. నేను అప్పుడప్పుడు చెప్పట్లే, మీరు నన్ను పిలిచారా? సేవకు మీరు నన్ను పిలిచారా? ఎవరు తెరవండి. నన్ను పిలిచింది ఎవరు? దేవుడు. నన్ను పిలిచింది దేవుడు, నన్ను ఏర్పరచుకున్నది దేవుడు, నన్ను తీసుకొచ్చింది దేవుడు, కార్యాలు చేసుకుంటున్నదే దేవుడు. ఈరోజు వరకు చేసుకున్న దేవుడు, ఇన్ని చేసుకున్న దేవుడు అది కూడా చేసుకోడా? ఆయన నామ ఘనత కోసం చేసుకున్నాను గాక. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? ఈడు పెట్టడు, చెప్పండి, పెట్ట నీడు. ఈడు పెట్టడు, పెట్ట నీడు. అలాంటి దరిద్ర బుద్ధి యేసు నామములో తొలగిపోవును గాక, యేసు నామములో నిర్మూలమైపోవును గాక. కొంతమంది చూడండి, ఆ మనిషి పెట్టదో, అమ్మా అంత ఆకలి అవుతుందమ్మా అంటే ఆ కోడలి పిల్ల ఉందే, ఆ కోడలి పిల్ల తీసుకొచ్చి అంత పెట్టబోతుంది. పెట్టబోయేసరికి అక్కడ ఉంటుందిగా మహం. హల్లెలూయా. ఏం చేస్తున్నావు? అత్తమ్మా ఆకలిని అన్నారు, అంత పెడుతున్నాను, ఎందుకు పెడుతున్నావు? రా. జాగ్రత్త. నీ వ్యక్తిగత జీవితంలో తండ్రి బావులు పూడ్చినంత మాత్రాన ఇస్సాకుని ఎవరు ఆశీర్వదించాడు? చెప్పండి గట్టిగా. ఆ బావులు కాదు ఆశీర్వదించింది. ఎవరు? ఆకాశాన్ని భూమిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాం కూడా అదే మాట అంటాడు, ఇదిగో ఈ డబ్బు తీసుకుపో, ఈ ఆస్తి తీసుకుపో, ఈ గొడ్లు తీసుకుపో, ఎడ్లు తీసుకుపో, ఈ బంగారం తీసుకుపో అంటే నీయన్నీ నాకెందుకురా, నీ వాటిలో నూలు పోగు నాకు అవసరం లేదు. ఆకాశాన్ని భూమిని సృష్టించిన సృష్టికర్త అయిన యెహోవా నన్ను ఆశీర్వదించును గాక. ఆయన్ని ఆశీర్వదించాలి, ఆయన ద్వారా నేను దీవించబడాలి, ఆయన్నే నన్ను హెచ్చించాలి, ఆయనే నన్ను గణపరచాలి, కానీ నీది నాకెందుకురా. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, మీ వ్యక్తిగత జీవితంలో ఎప్పుడు భయపడమాకండి. వాళ్ళు శత్రులుగా మారిపోయారు, వీళ్ళు శత్రులుగా మారిపోయారు, ఏమీ అనలేదన్న ఆయన శత్రులుగా మాటలు. నేను వందనాలు పెట్టినా కూడా కొంతమంది అంటున్నా, నేను వందనాలు పెట్టినా కూడా వందనాలు పెట్టదన్నా, నేను వందనాలు పెట్టినా కూడా వందనాలు పెట్టరన్నా. పెట్టకపోని